హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము కొన్ని గుడులకెళ్ళామనమాట. సో, అదేంటి అదంతా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మహానంది వచ్చాము. ఆ తర్వాత బ్రహ్మం గారి నేలమఠం ఉంటుంది గదా! సో, అక్కడికి వెళ్ళాము. తర్వాత అచ్చమాంబ గారి ఇల్లు, ఆ తర్వాత రవ్వలకొండ, సో, ఆ తర్వాత యాగంటి ఇలా అన్నీ చూసామనమాట. ఒక డే మొత్తం పెట్టేసుకొని ఎర్లీ మార్నింగే వచ్చాము. మహానంది అయితే ఫస్ట్ మహానంది దర్శనం చేసుకొని వెళ్దాము అనుకున్నాము. మీరు ముందు వ్లాగ్ చూసుంటే తెలిసుంటది గదా! మా పెద్దమ్మ, మా వదిన వాళ్ళు నాకు వడిబియ్యం పోశారు. సో, ఇంకా ఆ రోజు నైటే మేము వడిబియ్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట బళ్ళారి నుండి. సో, ఇంకా మహానంది నంద్యాలలో దిగేసి ఇంక అక్కడి నుండి ఇవన్నీ చూసుకొని వెళ్దాము అనుకున్నాము. అలా మేము వచ్చేసరికి నంద్యాలకి ఎర్లీ మార్నింగ్ 5, 4:30 అలా అయిందనమాట. మేము బళ్ళారిలో స్టార్ట్ అయ్యేసరికి 12 అయ్యింది. అంటే అప్రాక్సిమేట్లీ 12:15 అలా అయిందనమాట. సో, ఇంకా నంద్యాలలో వచ్చేసరికి 4:35 అలా అయిందనమాట. ఇంకా అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఒక 1 అవర్ అయిందనమాట. మార్నింగ్ అయిపోయిందనమాట. మేము ఇక్కడికి మహానంది రాగానే కొంచెం చీకటిగా ఉండింది. ఇంకా ఒక 10-15 మినిట్స్‌కి ఇంకా తెల్లారిపోయిందనమాట. 6కి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా లోపలికెళ్ళి దర్శనం చేసుకుందాము అనుకున్నామనమాట. ఫస్ట్ అయితే నందిని చూసారు కదా! ఎంత బాగుండిందో. చాలా ప్రశాంతంగా ఉంటది మనకి టెంపుల్స్‌కి వచ్చినప్పుడు. సో, ఇంకా రాగానే నేను వెనకనే ఉండి వీడియోస్ తీసుకుంటూ ఉన్నా అనమాట. మా హస్బెండ్ పాపం ఒక 2 అడుగులేస్తూ మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మనం వీడియో అంటే అంతా కవర్ చేయాలి కదా! సో, నేను ఇంక అవన్నీ వీడియో తీసుకుంటూ వస్తూ ఉన్నాను. మా చెల్లి మాత్రం దుప్పటి అస్సలు తీయలేదు. బాగా చలిగా ఉండింది. చూసారు కదా! నేను దుప్పటి లాగుతూ ఉన్నా సరే అస్సలు తీయట్లేదనమాట. ఇంకా నేను మాత్రం స్వెటర్‌లాగా వేసేసుకున్నాను. ఇంకా ఆ శారీతోనే వచ్చేసాననమాట నేను. అంటే వడిబియ్యం వేసిన శారీతోనే వచ్చేసాను. ఎందుకంటే ఆ శారీ తీయకూడదంట. నెక్స్ట్ డే మనం తీయాలంట. సో, ఇంకా అందుకోసం నేను ఇంకా అదే శారీతోని వచ్చేసాను. బట్ శారీ మాత్రం చాలా కంఫర్ట్‌గా ఉండింది. ఎందుకంటే మేము ట్రైన్‌లో వచ్చాము కాబట్టి కొంచెం శారీ మెత్తగా ఉండింది కాబట్టి పెద్ద ఏం అనిపించలేదు నాకు. దట్టు నేను ఫస్ట్ టైము ఇలా ఇంతసేపు నైట్ కూడా క్యారీ చేయడము శారీని. సో, ఇంకా టెంపుల్‌కి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకొక నంది ఉండిందనమాట ఎంట్రన్సే. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉండింది. మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. చూసిన వాళ్ళు కింద నాకు కమెంట్ చేయండి. సో, నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ చూడడము. ఎంట్రన్స్ కొంచెం లోపలికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక నందిలాగా ఉండిందనమాట. ఇంకా అక్కడ కొంతమంది పూజలు చేస్తూ ఉన్నారు. అంటే మనకి ఒత్తులుంటాయి గదా! అవి వెలిగిస్తూ ఉన్నారు. బట్ మేమింకా అప్పుడే లోపలికొచ్చిన తర్వాత ఇంకా స్నానాలకి వెళ్దాము. కోనేరు ఉంటది గదా మనకి టెంపుల్స్‌లో. సో, ఇంకా కోనేరుకెళ్దాము అనేసి ఇంకా మాకు కావాల్సిన బట్టలు ఇంక ఇవన్నీ కొన్ని మాత్రం మనకి లగేజ్ తీసుకొని మిగిలిన లగేజ్ మొత్తం మనం ఇక్కడే పెట్టేసేయాలి. సో, ఇంకా మొత్తం తీసుకెళ్ళడానికి ఆప్షన్ లేదనమాట. ఇంకా అందుకు మా అమ్మ అన్నీ ఏమేమి వేసుకోవాల్సినవి అన్నీ తీసేసి పక్కన పెడుతుందనమాట. టెంపుల్‌లో మనకి ఇక్కడ గోపురం దగ్గర స్టార్టింగ్ శివుడు, పార్వతి ఇలా కూర్చొని ఉంటారనమాట. ఇంకా అందరూ వెళ్తూ ఉన్నారు స్నానాలకి పొద్దున్నే గదా! కొంతమంది తెల్లవారుజామునే చేసి ఉన్నట్టున్నారు. సో, దగ్గర ఉన్నవాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు గదా! సో, ఇంకా కొంతమంది బయట వాళ్ళు కూడా చేస్తూ ఉండొచ్చేమో మేబీ. సో, ఇంకా అక్కడైతే కొంతమంది వెలిగిస్తూ ఉన్నారు. అప్పటికే మేము 6కి ఇంకా కొంతమంది మాత్రం వెళ్తూ ఉన్నారు. చూస్తున్నారు గదా! లగేజులు తీసుకొని అటు సైడ్ వెళ్తూ ఉన్నారు. ఇంకా ఈలోపు మేము గూడా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాము. అంటే సెపరేట్ చేసుకుంటున్నాము. స్నానాలకి వెళ్ళినప్పుడు మనం వేసుకునేయి ఇంకా మనం అక్కడ లగేజ్‌లో పెట్టేయాల్సినవి అవన్నీ సెపరేట్ చేసుకొని వెళ్దాము అనేసి సెపరేట్ చేసుకున్నామనమాట. ఇక్కడ ఒక పెద్ద విగ్రహం ఉండింది చూసారు గదా! ఒక రాయితోని అలా చెక్కినట్టున్నారు. దగ్గరికైతే వెళ్ళలేదు నేను. ఇంకా అప్పటికే టైం లేదు. సో, ఇంకా దూరం నుండే చూసామనమాట. ఒక పెద్ద రాయితోని అలా చెక్కారు. యాక్చువల్‌గా ఏంటంటే లోపలికి మనకి మొబైల్ అస్సలు అలో లేదు. ఇంకా అందుకోసం మొబైల్ గూడా లగేజ్ పెట్టిన దగ్గరనే మొబైల్స్ గూడా పెట్టేయాలి. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అనమాట ఈ వీడియో ఇప్పటి నుండి. సో, ఇంకా మొత్తం దర్శనం చేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకింకా ఫోటోస్, వీడియోస్ కొన్ని ఇంక అవన్నీ కామనే గదా! ఇంకా అందుకు మా చెల్లిని కాసేపు ఇరిటేట్ చేస్తా ఉన్నా అనమాట. మా చెల్లి ఇంకా విసుగొచ్చేసి మా హస్బెండ్‌కి ఇచ్చేసింది ఎక్కువసేపు తీయలేక. మేము టెంపుల్‌లోకెళ్ళిన తర్వాత ఇంకా ఫస్ట్ మనకి కోనేరులో అక్కడ మునిగేసి, ఆ తర్వాత ఇంకా వెళ్ళేసామనమాట దర్శనంకి. ఇంక అక్కడే శనీశ్వరుని పూజ అవన్నీ చేసేసుకొని, కంప్లీట్ చేసుకొని, దర్శనం గూడా ప్రశాంతంగా చేసుకొని ఇంకా బయటకొచ్చామనమాట. ఇంకా ఇప్పుడు ఫోటో స్టార్ట్ చేశాము.
టెంపుల్ మాత్రం లోపల కూడా చాలా బాగుంది. చాలా విశాలంగా 2 కోనేరులున్నాయి. అంటే ఆడవాళ్ళకి సెపరేటు, మగవాళ్ళకి సెపరేట్ ఇలా 2 అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి 2 ఉన్నాయన్నమాట. సో, మీలో చూడని వాళ్ళు ఎంతమందున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కదా! సో, డే మొత్తంలో ఇంకా ఈ దగ్గరలో ఉన్న అన్ని టెంపుల్స్ కవర్ చేద్దాము అనుకున్నాము ఈరోజు. ఇంకా అక్కడే ఒక దగ్గరలో ఉన్న హోటల్‌లో టిఫిన్ చేసేసి మనం ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసరికి బ్రహ్మంగారి నేలమఠం అనమాట. అంటే దాని తర్వాత మనకి దగ్గరలో ఉన్న ప్లేస్ నంద్యాలకి. ఇంకా ఇటు సైడు చూసుకున్నామనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ రాగానే గుర్రం మీద ఉంటారనమాట. బట్ ఎవరో నాకు కూడా తెలీదు పేరు. బట్ అలా ఉండింది. ఇంకా ఇదంతా మనకొక ఆర్చ్ లాగా స్టార్టింగే ఇలా ఉండిందనమాట. మేమెళ్ళేసరికి ఎగ్జాక్ట్‌గా ఆఫ్టర్‌నూన్ 12:30, 1 అయిందనమాట. అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కూడా అంతే కొంచెం లోపలికి దూరం ఉండింది. అటు సైడ్‌కి నడవాలనమాట మనము. అంటే టెంపుల్ వచ్చేసరికి మనకి పక్కనే ఉంటది. బట్ మనం అప్పటికి మేము చెప్పాను గదా! లంచ్ టైమ్ అయింది అనేసి. ఇంక అక్కడే భోజనాలు గూడా బెడుతున్నారు. మనకి ఈ ఏరియాలో ఎక్కడికెళ్ళినా భోజనాలు పెడుతూనే ఉంటారు. ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లో వచ్చేసరికి కొన్ని పూల చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. బాగా పెంచారు. మనకి ఎంట్రన్స్‌లో సైడ్స్ చాలా బాగుండిందనమాట. ఇక్కడ అన్ని రకాల ఎక్కువ బంతి పూలే పెంచారు. ఆ తర్వాత కొన్ని ఇవి ఏమంటారు యెల్లో కలర్‌లో ఉంటాయి గదా! దేవుడికి పెడుతూ ఉంటాం మనం. సో, అవి గూడా ఉన్నాయి. ఈ ఏరియాలో మనకి ఆఫ్టర్‌నూన్ టైము అండ్ ఈవినింగు, మార్నింగు రెగ్యులర్‌గా పెడుతూనే ఉంటారంట. టిఫిను, ఆఫ్టర్‌నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఎవ్రీ డే పెడుతూనే ఉంటారంట. సో, మేమెళ్ళేసరికి ఇంకా ఆఫ్టర్‌నూన్ 1 అయింది కాబట్టి ఇంక మేము గూడా ఇక్కడ భోంచేసి వెళ్దాము అనుకున్నాము. ఇప్పుడే కాదు మార్నింగ్ గూడా 2-3 ఐటెమ్స్ పెడతారంట. ఆఫ్టర్‌నూన్ గూడా చాలా ఐటెమ్స్ పెట్టారు. స్వీట్ కంపల్సరీ పెడతారంట. మేమెళ్ళిన రోజైతే పరమాన్నం పెట్టారు. చాలా బావుండింది. అంటే కొంతమంది రైస్ తినని వాళ్ళు గూడా ఉంటారు గదా! అంటే కొంతమంది షుగర్ పేషెంట్స్ ఇలాగా. వాళ్ళకైతే సంగటి పెట్టారు. సంగటి కూడా పెడుతున్నారనమాట. దాంట్లోకి మళ్ళీ సెపరేట్‌గా టమాటో కర్రీ, మళ్ళీ మామూలుగా అయితే గోంగూర చట్నీ మాకు పెట్టింది. ఇంకా మళ్ళీ పలావ్ గూడా పెట్టారనమాట. అంటే వెజ్ బిర్యానీ లాగా. సో, అది గూడా పెట్టారు. ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్లేట్స్ మనకి పెట్టుకోవడానికి ఒక సెపరేట్‌గా ఒక ఏమంటాము ఒక టబ్ లాగా ఉండిందనమాట. టబ్ అంటే టబ్ కాదు ఇనుప దాంతోటి అలా చేశారు. సెపరేట్‌గా ఇంట్లో మనం ఎలా అయితే సెల్ఫ్‌లాగా పెట్టుకుంటామో అలాగా ఉండిందనమాట. మనకి మళ్ళీ ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే కడిగి అక్కడ పెట్టే విధంగా ఉండిందనమాట. చాలా బాగుండింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడే తింటూ ఉంటారంట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత టెంపుల్‌కొచ్చాము దర్శనం చేసుకుందామని. యాక్చువల్‌గా మీకు నేను స్టార్టింగ్ చూపించాను గదా! పూల మొక్కలు అవన్నీ ఎంట్రన్స్‌లో. సో, ఎంట్రన్స్‌లోనే ఉంటది టెంపుల్ అనేది. బట్ మనకి లంచ్ అనేది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు పెడుతున్నారనమాట. లంచ్ ఇంక అన్నీ ఆ ప్లేస్‌లోనే జరుగుతూ ఉంటాయి. సో, డైనింగ్ టేబుల్ లాగా మీరు చూసినట్లయితే అలాగా నించొని తినడానికి గూడా వీలయ్యే విధంగా గూడా కట్టారు. చాలా బాగా అన్ని వసతులు గూడా చేర్చారనమాట. సో, ఇక్కడ మొత్తం ఆ గుడి చరిత్ర మొత్తం రాశారనమాట టెంపుల్‌లో. సో, నేను లోపలైతే తీయలేదు. ఎందుకంటే యాజ్ యూజువల్ మనకి టెంపుల్ లోపల మొబైల్ తీయకూడదు కాబట్టి నేను గూడా తీయలేదు. బట్ ఇంకా మా డ్యాడీ బయట అవన్నీ నేమ్స్ ఉంటే ఇంక అవన్నీ వీడియో తీయమ్మా ఎవరైనా చదివే వాళ్ళు గూడా ఉంటారు గదా! మనకి టెంపుల్‌లో ఇప్పుడు ఆ చరిత్ర మొత్తం బ్రహ్మంగారి చరిత్ర మొత్తం అలా రాశారనమాట గోడల పైన. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి అచ్చమాంబ గారి ఇంటికొచ్చాము. ఇక్కడ ఒక ఆమె మనకి వివరిస్తూ ఉంటారు. వినండి మీరు కూడా. రగులకొండకెళ్ళి అక్కడ కాలజ్ఞానం రాసినారు. అక్కడ రాసిన పత్రాలను తీసుకొచ్చి ఇక్కడ చింత చెట్టు కింద పెట్టినారనమాట. చెట్టు కింద పాత్ర చుట్టూ బ్రహ్మగారు పత్రాలు విన్నారు. కలియుగం అంతరించి ముందు ఈ చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి. మళ్ళీ అప్పుడు బ్రహ్మంగారు వీరభోగ వస్తుంటారని వస్తారనమాట. అతను వచ్చిన తర్వాతనే ఈ చెట్టు కింద ఉన్న పత్రాలు బయటికి తీస్తారు. అప్పుడు కలియుగం అంతరిస్తుంది. కలియుగం శివర. సో, అలా ఆమె మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ప్రతి టెంపుల్‌లో గూడా మనకి అక్కడ ఉన్న చరిత్ర ఏంటో చెప్తూ ఉన్నారు. బట్ అక్కడ ఒక ఆడామె మనకి చెప్తూ ఉన్నారు గదా! మామూలుగా అయితే పంతులు గారులు ఉంటారు గదా! కానీ ఇక్కడ ఈమె చెప్తూ ఉన్నారనమాట. పూజ గూడా ఆమెనే చేశారు. హారతి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకా ఇది అచ్చమాంబ గారి అసలైన ఇల్లు ఆమెది. చాలా స్టెప్స్ అనేవి చాలా ఇరుకుగా అలా ఉన్నాయి. మనం సైడ్‌కి వెళ్ళేంతలాగా ఉన్నాయన్నమాట.
ఇంకా స్టార్టింగే మనకి ఎంట్రన్స్ దిగగానే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ అక్కడ వాళ్ళు నెంబర్స్ వేసారు. మనం నెంబర్స్ త్రూ వెళ్తే కనుక ఈజీ ఉంటుంది. అంటే 1, 2, 3 ఇలా ఎటు సైడ్ వెళ్తే ఎటు సైడ్ రావాలి నెంబర్స్ కనుక చూసుకోకపోతే ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. లేదు అంటే కనుక ఈజీగానే వచ్చేయచ్చు. కానీ ఎటు వెళ్తే అటే వచ్చే దారి అనమాట. సో ఇప్పుడు మనం 1, 2, 3 అలా వెళ్ళేటప్పుడు అలా చూసుకుంటూ వస్తే వచ్చేటప్పుడు మాత్రం 3, 2, 1 ఇలా అనమాట. రివర్స్లో చూసుకుంటూ వచ్చేలాగా. ఫస్ట్ మనకి ఇక్కడ మిర్రర్స్తోని కొంచెం ఇలా ఉండిందనమాట. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే అప్పుడు కంప్లీట్గా మనకి అద్దాల మేడ అని ఉండింది. ఇక్కడ మాత్రం సైడ్స్ వచ్చేసరికి మనకి నేమ్స్ కూడా రాశారు. మీరు అంటే ఓన్లీ మిడిల్లో ఉన్న స్తంభానికి పైన మాత్రమే మనకి మిర్రర్స్ ఇచ్చారు. పక్కన సైడ్స్ మాత్రం చరిత్ర ఇంకా గుడికి ఉన్న చరిత్ర మొత్తం అక్కడ గోడల పైన రాసుకుంటూ వచ్చారనమాట. నాకు ఇక్కడ మా డాడీ చెప్పిన స్టోరీ ఏంటంటే, ఫస్ట్ బ్రహ్మంగారు వచ్చిన తర్వాత అచ్చమాంబ గారి ఇంటి బయట పడుకొని ఉంటారంట. పడుకున్న తర్వాత ఆమె బయటకు వచ్చి ఎవరు అయ్యాను అడగగానే, నాకు ఎవరు లేరమ్మా, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను ఏదైనా అని చెప్తే ఆమె రోజు ఆవులు తోలడానికి ఆ పని ఇచ్చిందంట. ఇంకా బ్రహ్మంగారు రోజు ఆవులను తోలుకొని ఇక్కడ మనకి రవ్వలకొండ అని ఉంటుంది. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసు ఆ రవ్వలకొండ అనమాట. అక్కడికి వెళ్ళే వాళ్ళంట. అక్కడికి రోజు ఆవులు తోలుకొని బ్రహ్మంగారు అక్కడికి వెళ్ళేవారంట ఆ గృహలోకి. వెళ్ళిన తర్వాత ఆవులు అన్నింటినీ ఒక చోట రౌండ్గా గీత గీసి ఆ రౌండ్లోనే ఆవులు మేసేలాగా ఉంచుతారంట. సో మిగిలిన ఆవులన్నీ మాత్రం ఎటంటే అటు వెళ్తూ ఉండేయంట. కానీ ఈ బ్రహ్మంగారు తీసుకొని వచ్చిన ఆవులు ఏవైతే అచ్చమాంబ గారి ఆవులు ఉన్నాయో అవి మాత్రం బ్రహ్మంగారు గీసిన గీతలోనే మేస్తూ ఉండేయంట. దట్టు ఆవులు కూడా చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా అంటే బక్కగా లేకుండా చాలా బాగా ఉన్నాయంట. కానీ ఊర్లో వాళ్ళందరివి మాత్రం ఎట్లా అంటే అట్లా తింటూ మామూలుగా నార్మల్గా ఉన్నాయంట. సో ఇంకా అలా ఊర్లో వాళ్ళందరూ చూసారంట. ఇలా ఆవులు ఒక గీతలోనే మేయడం గమనించి ఊర్లో వాళ్ళందరూ బ్రహ్మంగారి మీదకి అచ్చమాంబ గారికి వెళ్ళి చెప్తారంట. ఇట్లా మీ ఆవుల్ని తోలకుండా ఒక గీతలోనే పెట్టేసి కనిపించకుండా వెళ్తున్నారు ఇలా అని చెప్తారంట ఊర్లో వాళ్ళందరూ. కానీ ఇంకా అచ్చమాంబ గారు ఆమె నమ్మి బ్రహ్మంగారు ఇంకా రోజుట్లాగానే ఆవులు తోలుకొని కొండకొచ్చినప్పుడు స్వామికి తెలియకుండా ఆమె కూడా వెనుకాలే వచ్చేదంట. వచ్చి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని చూసినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే బ్రహ్మంగారు ఒక గీత గీసి ఆ గీతలో ఆవులను మొత్తాన్ని ఉంచి స్వామి మాత్రం ఈ రవ్వలకొండ అనే గృహలోకి వెళ్ళారంట. ఈమె కూడా వెళ్ళినప్పుడు చాలా లోపలికి ఉండిందంట. ఇంకా వెళ్ళగానే అక్కడ బ్రహ్మంగారు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారంట. కానీ ఈమెకు మాత్రం అలా చూడగానే వెంటనే వెలుగు వల్ల ఆమె చూడలేకపోయిందంట. అంటే కళ్ళు మనకి వెంటనే ఇట్లా బయళ్ళు గమ్మేస్తూ ఉంటాయి కదా. సో అలా ఒక్క క్షణం మీకు నేను మళ్ళీ చెప్తాను. ఇది అన్నమాట నేను మీకు ముందు చెప్పాను కదా మొత్తం అద్దాల మేడ అనేసి ఇదే అనమాట. ఎటు సైడ్ చూసుకున్నా 4 సైడ్స్ అన్ని సైడ్స్ కూడా అద్దాలతోనే నిండిపోయి ఉంటుంది. ఇంకా కింద చూసింది మాత్రం నార్మల్గా పైన కింద మిడిల్లో ఒక స్తంభంకి మాత్రమే అద్దాలు ఉన్నాయి. ఇది మాత్రం కంప్లీట్గా అద్దాలే ఉన్నాయన్నమాట. కొంచెం అక్కడక్కడ పగిలిపోయి ఉన్నాయి. చాలా ఇయర్స్ అయినట్టుంది కదా కట్టి. సో ఇంకా అందుకు ఇలా అయిందనమాట. నెక్స్ట్ మనం మన స్టోరీలోకి వచ్చేద్దాం. ఎక్కడ వరకు చెప్పుకున్నాము, ఆమె చూడగానే చూడలేకపోయింది కదా ఐస్ ఆ కాంతికి. సో ఆమె ఎక్కువ చూడలేకపోయిందంట. ఇంకా అప్పుడు ఆమెకి జ్ఞానోదయం అయింది. స్వామి నువ్వు ఇలానా నన్ను మన్నించు అనేసి ఇంకా ఆ స్వామికి బ్రహ్మంగారి నేలమఠం అని మీరు ఇంతకు ముందే చూసి ఉంటారు కదా. సో అక్కడ అచ్చమాంబ గారు ఆమె దేవుడికి గుడి కట్టించారనమాట. ఇంకా ఇక్కడే ఉండి ధ్యానం చేసుకోండి స్వామి మీరు అనేసి గుడి కట్టించిందంట. అంటే మనం ఇప్పుడు బ్రహ్మంగారిది అచ్చమాంబ గారి ఇల్లు చూస్తున్నాం కదా. ఇంతకు ముందు మనం ఏదైతే చూసామో నేలమఠం అనేది అక్కడ బ్రహ్మంగారికి ఈ అచ్చమాంబ గారు గుడి కట్టించారనమాట. ఈ గుడి కట్టించడానికి అప్పట్లో పరిపాలించేది నవాబు గారు అంట. సో ఆ ముస్లిం నవాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఇంకా ఇద్దరు కలిసి ఆ గుడి కట్టించారంట. నవాబు గారు అచ్చమాంబ గారు ఇద్దరు కలిసి కట్టించారంట. సో ఇంకొకరు కూడా పేరు ఎవరో ఉండింది. బట్ నాకు అంత ఐడియా లేదు అనమాట. మా డాడీ ఎవరి పేరో చెప్పారు బట్ నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. సో ఈ స్టోరీ మొత్తం నేను విన్న స్టోరీ అనమాట. మీకేమైనా స్టోరీ తెలుసా ఇక్కడ అని నాకు కింద కమెంట్ చేయండి.
సో ఇదే అంట చింత చెట్టు. ఈ చింత చెట్టు కింద తాళపత్రాలు అనేవి పెట్టారంట. అంటే ఏదైతే రాశారో అదంతా ఈ చింత చెట్టు కింద పెట్టారంట. ఈ చింత చెట్టు అనేది కలియుగం అంతమయ్యే ముందు ఈ చెట్టుకి మల్లెపూలు పూస్తాయంట. అప్పుడు బ్రహ్మంగారు వస్తారు. ఇంకా వచ్చి ఆ తాళపత్రాలు అనేవి ఆ చెట్టు కింద నుండి తీస్తారంట. సో ఇందాక ఆమె చెప్పారు కదా, మీరు కూడా వినే ఉంటారు. సో అది ఇక్కడ ఉన్న చరిత్ర. ఇంకా మొత్తం కంప్లీట్గా పై వరకు వచ్చి చూసి ఇంకా వెళ్తున్నాము. చాలా బాగుండింది. కాకపోతే కొంచెం ఇరుకుగా ఉండిందనమాట. అంటే అప్పట్లో ఆమె ఓన్ ఇల్లు ఇది అనమాట. ఇంకా దాన్ని కొంచెం అప్డేట్ చేసినట్టుగా చేశారు. అంటే ముందు టెంపుల్ లాగా కట్టి, అంటే ఆ చెట్టు దగ్గర మనకి గుడిలాగా కట్టి అలా చేశారు. ఇంకా అచ్చమాంబ గారికి ఒక కొడుకు ఉండేవాళ్ళంట. ఆయన పుట్టుకతోనే గుడ్డి. సో ఆ అబ్బాయికి కూడా, అంటే ఆ అచ్చమాంబ గారి కొడుక్కి కూడా కళ్ళు వచ్చేలాగా చేశారంట బ్రహ్మంగారు. సో అది అక్కడ ఉన్న చరిత్ర. సో నెక్స్ట్ మనం వచ్చింది 4th ప్లేస్కి. ఇక్కడ రవ్వలకొండ. అంటే బ్రహ్మంగారు ఎక్కడైతే ఆవులు కాయడానికి వచ్చి అతను ధ్యానంలో కూర్చుంటే అచ్చమాంబ గారు చూశారో, సో ఆ ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. స్టార్టింగే ఇక్కడ వచ్చిన తర్వాత ఇది చాలా కొండ పైన ఉంటుంది అన్నమాట. ఇంకా కొండపైకి మొత్తం ఆటో మనకి వస్తూ ఉంటుంది. ఆటోలు తీసుకొని వస్తూనే ఉంటారు. కార్లు, ఆటోలు అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ కూడా లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నరు అన్నీ పెడుతూనే ఉంటారంట. సో ఇక్కడ మనము ఎక్కడైతే నేలమఠం, బ్రహ్మంగారు నేలమఠం చూసామో అక్కడ నుండి ఉన్న టెంపుల్స్ అన్నిటిలో కూడా మనకి మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అన్నీ కూడా పెడుతూనే ఉంటారంట. ఇంకా తిండికి మాత్రం ఏ లోటు ఉండదు ఈ ఏరియాలో. ఇంకా అలా మనం టికెట్ తీసేసుకొని, టికెట్ ఎక్కువ కూడా ఏం లేదు, 10 రూపీసో 15 రూపీసో ఉన్నట్టుంది. సో ఇంకా అది తీసుకొని స్టార్ట్ అయిపోయాం మేము. ఇక్కడ నుండి నేను రాగా వీడియో పెడతాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీరు రండి. ఏంది రాదంట, రాదంట. ఏమంట పట్టుకోవద్దానికి రాతే. అందుకే అక్కడ పైపులాగా పెట్టారు, చూసుకొని దిగండి. మెట్లు లోపలికి ఉన్నట్టు, అదే ఎత్తుకున్నట్టున్నాయి. ఇక్కడ స్టెప్స్ మాత్రం చాలా గ్యాప్ ఎక్కువ ఉంది. ఇప్పుడేనా వాటర్? జాగ్రత్త, తిను, చూసి దిగు. అదే అదే ఇటు కూడా వెళ్ళొచ్చు కదా, కొంత దూరం వెళ్ళొచ్చు. ఈ చెట్టు ఇక్కడ దాకే ఉంది, దీని ఇంకా లేదు. ఏంటి ఇంత సెగగుంది? ఎందుకు అంత దూరం పోతున్నా? వస్తున్నాం. ఇక్కడ బాగా సెగకుంది. బావిదా, అందుకే నేను రేపటి నీళ్ళు ఫోటోలు నాన్నరా. కోలేరు ఉందంటే ఇటు పోతే ఇక్కడ పైన వస్తున్నాయి. ఏది
సన్న దార శ్రీశైలానికి బాగుందంట ఇట్లా లోపల లోపల అక్కడ బోర్డు కంట లైట్ నీళ్ళు మునిగిపోయి వస్తాడు ఇది స్వామివారు నీళ్లు తాగని ఉపయోగించుకున్నాం అన్నమాట. ఓటసుడు అయ్యి పైకి వస్తుంది. ఈ నీళ్ళు కొంత ఆగిపోయింది. ఈ పొయ్యి మార్గం లేదు కదా. ఇటు మహానందికి దారి ఉందంట. మనం పోయి ఇటు మహానందికి ఇటేమో శ్రీశైలంకి స్వామివారు కలగండ రాసింది ఇక్కడ. యాగంటి కంటే ఇటు ఇటు యాగంటికి ఉంది కావాలి. గుడి బ్రహ్మంగారు శివలింగం బాగుంటుంది. 14 క్షేత్రాలకు దారులు ఉండేవంట. అచ్చమమ్మ చూసిన స్థలం ఇది ఇక్కడే. అచ్చమ్మ గారు బ్రహ్మంగారిని చూసిన స్థలం ఇక్కడ వచ్చి ఆమె చూసింది. ఇంకా వెలుగు వీటి బాగుంది కదా. తిరిగి రావాలి. అటు నుంచి ట్రావెల్ రండి. మనం ఎత్తుకున్న పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు. మీరు ఎత్తుకున్నట్టు నేను ముగ్గురు 5-6 దండం పెట్టుకోను, తర్వాత నేను పెట్టుకుంటా. రోజు బంతి పూలు వేస్తారని పూజ వచ్చి ఇక్కడ కూర్చొని రాశారనుకుంటా. దాటిపోవాలా? లేకపోతే ఎందుకులే కూర్చోండి. ఆకులే. అక్కడ కూర్చొని రాసింది స్వామి. ఈ నుంచి తొంగి చూసింది అనమాట. చూసి కళ్ళు కనపడుతుంది పోయింది పైకి. అది కోరేది. ఇది గృహ తల దించుకో. ఆ రోజుల్లో దేవతలు కాబట్టి ఈ గృహాలు ఇవన్నీ ఉండాలి. కళ ఎత్తుకొని ఉందిలే కానీ చెప్పారు కదా 14 అదేంటి ఇక్కడ బాగా ఉండాల. వాటి ఎందుకులే నాన్న. రా నాన్న. మళ్ళీ ఆ నుంచి దావాలు ఒకదాని అవుతాను. పంపండి. ఇక్కడ బాటిల్ ఉండాలి. ఇక్కడ వేర్లు గోడల్లో నుండి వచ్చినాయి అంతే, భూమిలో నుండి రాలా ఈ వేర్లు. వీటి ఏర్లు నీ ఇష్టం వచ్చిన సిమెంట్ కాంక్రీట్ డ్యూటీ. అవును. రాగి వరకు మాత్రం ఒక్కసారి మొలిచిందంటే సత్యం జరగదు.
బ్రిడ్జిల మీద ఈ మధ్యలో ఎక్కువగా అవును. వచ్చిందా ఇది? నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా 5th ప్లేస్కి వచ్చామన్నమాట. అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని రవ్వలకొండ మొత్తము చూసారు కదా, నేను రా వీడియోని పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చే దారిలోనే ఇంకా సాయిబాబా విగ్రహం 124 feet అనమాట. సో ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి ఇంకా ఇక్కడ ఆగాము. బట్ మా చెల్లి మాత్రం రాలేదు, ఆటోలోనే ఉంది. మేము ఆటో మాట్లాడుకున్నాము ఇంకా నంద్యాల నుండి ఇవన్నీ చూడడానికి. మా చెల్లి ఫుల్ టైర్డ్ అయిపోయి పాపం ఇంకా నేను నడవలేను ఇక్కడ, నేను ఇంకా యాగంట్లోనే దిగుతాం, మధ్యలో నేను రాలేను ఇంకా అనేసింది. ఇంకా తన ఆటోలోనే ఉన్నప్పుడు మేము ఇంకా లోపలికి వచ్చామన్నమాట. చాలా బాగున్నారు ఇక్కడ సాయిబాబా, చాలా హైట్లో. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ పెద్ద టెంపుల్ లాగా కూడా ఏం లేదనమాట, ఒక ఇల్లునే ఒక టెంపుల్ లాగా పెట్టారు సాయిబాబాకి. పక్కనే ఉంటుంది అనమాట, మీకు చూపిస్తాను నేను ముందు ముందు. బట్ ఇక్కడైతే మాత్రం అంతా పాలరాయితో చేసినట్టున్నారు. సో చాలా హైట్లో ఉండిందనమాట. ఇదే అనమాట సాయిబాబాకి టెంపుల్. మనకు ఒక ఇల్లులాగే ఉంటుంది కానీ గోపురము ఇలా ఏం లేవు. జస్ట్ నార్మల్గా ఒక ఇల్లు పెట్టి అక్కడే ప్రసాదం కూడా పెడుతూ ఉన్నారనమాట, పులిహోర ఇలా. రెగ్యులర్గా మనకి దేవుడు ఎక్కడ ఉన్నా సరే మనకి పూజలు మాత్రం కామనే కదా. సో ఇంకా అలా పూజ చేసి ప్రసాదం ఇస్తున్నారు, పులిహోర మా అందరికీ. అలాగే ఇంకా మా చెల్లికి కూడా తీసుకొని వెళ్ళాము కొంచెం ప్రసాదం. మనం ఎక్కువేం తినాం కదా, కొంచెమైనా పర్వాలేదు. సో బట్ మాకు మాత్రం ప్రతి పూట ఆఫ్టర్నూన్ మాత్రం అక్కడ బ్రహ్మంగారు నేలమఠం దగ్గర తినేసాము. ఈవినింగ్ కూడా మళ్ళీ అక్కడే మేము రిటర్న్ చేసుకొని వచ్చే టైంకి 8 అయిందనమాట. సో ఆ టైంకి మళ్ళీ మేము అక్కడే తిన్నాము, ఎక్కడ నేలమఠంలోనే ఆఫ్టర్నూన్ ఎక్కడైతే తిన్నామో సేమ్ ఆ టైంకి మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మేము సేమ్ టైంకి రిటర్న్ అయ్యామన్నమాట. సో ఇంకా అందుకు ఇంకా అక్కడే వెళ్తూ మళ్ళీ మిస్ చేసుకొని వెళ్ళడం ఎందుకులే అనేసి అక్కడ తినేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఇప్పుడు వచ్చేసి 6th ప్లేస్ యాగంటికి వచ్చాము. ఇంకా ఇక్కడ అన్నీ మనకి కొండలు అనమాట. ఆ కొండల పైన దారి కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన కొన్ని పల్లెటూర్లు ఉంటాయంట. సో ఆ పల్లెటూర్ల కోసం అక్కడంతా రోడ్డు వేశారు. అక్కడ కూడా రవాణా సౌకర్యం చాలా బాగుండింది. అంటే కార్లు, ఆటోలు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. దట్టు ఇంకా యాగంటికి కొంచెం దగ్గరలోనే కదా. సో ఇంకా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత కాసేపు మేము ఇక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. అంటే మా చెల్లి పక్కకే వెళ్ళిందనమాట, కొంచెం అవన్నీ చూస్తాను అనేసి వెళ్ళింది. ఇంక ఈలోపు మేము అక్కడ కూర్చొని ఉన్నాము. మనకి స్టార్టింగే స్టాల్స్ అన్నీ పెట్టారు. మా చెల్లి ఇంకా అక్కడ చూడడానికని వెళ్ళింది. మా హస్బెండ్ కూడా ఏమన్నా చేతికి కట్టే దారాలు లాంటివి ఏమైనా ఉంటే తీసుకుందాము అనేసి ఇంకా అక్కడికి వెళ్ళారనమాట. మా చెల్లికి ఇంకా తెలిసిందే కదా, ఎక్కడ ఉన్నా సరే ముందు ఇవే ఉంటాయి. ఏమన్నా తనకు కావాల్సినవి ఏమైనా దేవుడి విగ్రహాలు అవి చూద్దాము అనేసి వెళ్ళిందనమాట. మా హస్బెండ్ మా చెల్లి అలా స్టాల్స్ అమ్మడబడి తిరుగుతుంటే నేను మా అమ్మ మాత్రం ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాము. ఫుల్ టైర్డ్ అయి ఉన్నాము మేము అప్పటికే, ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుండి అంతా తిరిగేదే కదా. సో ఆటో మనల్ని తీసుకొని వచ్చినా సరే లోపల టెంపుల్స్ అన్నీ మనమే చూడాలి కదా, లోపలికి వెళ్ళి అంతా. ఇంకా లోపలికి దర్శనానికి వెళ్దాము అనేసి ఇంకా వచ్చాము. స్టార్టింగే కొంచెం దూరం నడిచిన తర్వాత సో అప్పుడు మనకి ఇంకా దేవాలయాలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. బట్ అంతా లైటింగ్ వేశారు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 అయిందనమాట యాగంటి. ఇంకా దర్శనం చేసుకొని అన్నీ అక్కడ ఒక 2 గృహాలు ఉన్నాయి, ఆ గృహాలు అన్నీ చూసి వచ్చేసరికి బయటకి 7:30 అలా అయిందనమాట. అంటే 7:30 అలా అయ్యింది. స్టార్టింగే మనం వెళ్ళగానే ఇక్కడ మనకి కోనేరు ఉంటుంది అనమాట. కానీ ఇది యూజ్ చేస్తున్నట్టు లేరు, బాగా అంతా మురికిగా ఉన్నాయన్నమాట వాటర్ అన్నీ. ఇక్కడ ఒక ఆమె చూస్తున్నారు కదా, కింద ఏదో మట్టి తీస్తూ ఉండింది. ఇంకా వాటర్ మాత్రం మొత్తం అంతా పాచి పెట్టేసి అలా ఉన్నాయి. మిడిల్లో నందీశ్వరుడు కదా, సో ఇంకా అక్కడ నందిని పెట్టారు. బట్ కోనేరు మాత్రం ఏమి అంత వాటర్ ఏం బాగాలేవు. మేము ఇంకా ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట, ఎటు వెళ్ళాలి ఫస్ట్ ఏంటి అదంతా. మా డాడీ మళ్ళీ మాకు చెప్తూ ఉన్నారు ఈ గుడి గురించి ఇంకా ఇక్కడ అంతా.
మా డాడీ తోటి బెనిఫిట్ ఏంటంటే మనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఇంకా అదంతా మాకు చెప్తూ ఉన్నారు. ఈ కోనేరు చుట్టూ తిరిగి అవన్నీ చూస్తూ ఉన్నాము, నేను మా చెల్లి డిస్కస్ చేసుకుంటూ. అలాగా నేను వెళ్ళి వాటర్ ఒక 1 వీక్ అయినట్టుంది. ఫుల్ కోల్డ్ నాకు. అక్కడ అంతా హంపి వాటర్, బళ్ళారి వాటర్, సో ఇలా అంతా ఈ వాటర్ అన్నీ తాగేసేసరికి ఫుల్ కోల్డ్ అయిపోయింది. సో మనకి ఇదంతా కామనే కదా, ఏదైనా ట్రిప్కి వెళ్తే కనుక పక్కాగా మనం సిక్ అవుతాము వచ్చేసరికి. స్టార్టింగ్ మాత్రం ఫుల్ ఎనర్జీతో వెళ్తాము, ఇంకా అక్కడ ఆ వాటర్, ఆ అట్మాస్ఫియర్కి అదంతా మాత్రం అలా అయిపోతాము. ఇక్కడ మనకి కోనేరులోకి వచ్చే వాటర్ అనమాట, మనకి ఈ వేలో నుండి మనకి కోనేరులోకి వాటర్ పెట్టారనమాట. లోపల ఒక ఏమంటాము, ఒక హోల్ లాగా ఉండింది, అక్కడ నుండి మనకి వాటర్ వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ నేను మా హస్బెండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అనమాట, కెమెరా అటు ఇటు తిప్పుతూ ఉంటే అట్లా పెట్టకు అని. సో ఇంకా ఇలా లోపల నుండి వెళ్తూ ఉంటాయి అన్నమాట వాటర్ అనేవి. మనకి బయటికి వెళ్ళడానికి ఇక్కడ హోల్ అనమాట, ఇటు నుండి ఇంకా అలా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి వాటర్ అంతా. ఇక్కడ ఇంకా స్టార్టింగే ఒక అతను మనకి శివలింగం లాగా బొట్టు పెడతాము అనేసి అక్కడ కూర్చున్నారు. ఇంకా మా చెల్లి బొట్టు కూడా పెట్టించేసుకుందాము అనేసి చెప్తుందన్నమాట. మనకి యాగంటి అంటే శివుడు, నందీశ్వరుడు ఇక్కడ విశేషం కదా. ఇక్కడికి వెళ్ళడానికి ఒక గృహ అన్నమాట. సో ఫస్ట్ ఒక గృహ అండ్ సెకండ్ ఇంకో గృహ ఉండింది. సో అక్కడికి తర్వాత వెళ్దాము అనేసి ముందు మనం ఇక్కడ శివుని దర్శనం చేసుకున్నాము అని ఇక్కడ వెళ్తున్నాము. స్టార్టింగే మనకి ఫొటోస్ తీసేవాళ్ళు అలా అందరూ ఉన్నారనమాట. తీసేవాళ్ళు ఉంటే కనుక తీయించేసుకోవచ్చు. ఒక ఫోటో 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ శివుని దర్శనం చేసుకొని తర్వాత నందీశ్వరుని దగ్గరికి వద్దాము అనేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ కూడా మనకి టికెట్ ఉందన్నమాట. సో టికెట్ తీసేసుకొని శివుడి దర్శనం తీసుకొని నెక్స్ట్ ఇంకా మనకి నందీశ్వరునే కదా. సో శివుడికి మనకి ఎదురే ఉంటారనమాట నందీశ్వరుడు కూడా. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము. మనకి చెవులో చెప్తే కోరికలు తీరుతాయి అంటారు కదా. సో ఇంకా ఇక్కడ అందరూ ఆ పనిలోనే ఉన్నారు. కొంతమంది ఏమో వీడియోస్, ఫొటోస్ ఇంకా అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చరిత్ర ఏంటి అంటే నాకు మా డాడీ చెప్పింది, నాకు తెలిసింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటారంట నందీశ్వరుడు. సో అలా పెరిగి కలియుగం అంతమయ్యేసరికి ఈ నందీశ్వరుడు అనేది అరుస్తారంట, కేకేస్తే అప్పుడు కలియుగం అనేది అంతమైపోయిద్దంట. మా డాడీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చారు, అంటే 3 ఇయర్స్ బ్యాక్ వచ్చారు. అప్పుడు ఇంత హైట్, ఇంత పొడవు లేరంట. సో కొంచెం తక్కువగా ఉందంట ఈ నంది విగ్రహం అనేది. బట్ ఇప్పుడు మాత్రం చాలా హైట్ అయిందంట. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడము ఈ టెంపుల్. మీరు కనుక బిఫోర్ ఇయర్ చూసుంటే, లేకుంటే అంతకుముందు ఇయర్ చూసుంటే, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఈ వీడియో కనుక ఏమైనా మీకు డిఫరెన్స్ కనిపించిందా అని నాకు కింద కామెంట్ చేయండి. సో నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి, సో నేను ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే కనుక అప్పుడు నేను ఏమన్నా చెప్పగలుగుతా. బట్ ఇప్పుడు మాత్రం పెరిగింది అని మా డాడీ ఆల్రెడీ చూశారు కాబట్టి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చి
బట్ ఇప్పుడు చెప్తున్నారనమాట. మేము మాత్రం ఇదే ఫస్ట్ టైము మేమందరం రావడము. ఇంకా మా చెల్లి వెళ్ళి చెవులో చెప్తుందనమాట, కోరికలు తీరుతాయని మనకి ఇక్కడ నమ్మకం కదా. సో ఇంకా అందరం చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి గృహ మీకు నేను స్టార్టింగ్ చూపించాను కదా, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము అనేసి టెంపుల్కి ఇంక ఇలా మెట్లు ఎక్కుతున్నాము. మెట్లు మాత్రం చాలా స్ట్రైట్గా ఉన్నాయన్నమాట. సో కొంచెం ఇలా ఉంటే కనుక మోకాలు నొప్పులు వచ్చేస్తాయి, నాకైతే అంతే అనిపించింది. బట్ ఇంకా లోపలికి వెళ్ళడానికి అలో లేదు. యాక్చువల్గా 2 months వరకు క్లోజ్లో ఉండిందంట. ఎందుకంటే స్టార్టింగు మనకి ఒక రాయి అనేది, ఆ కొండకున్న రాయి అనేది విరిగిపడిందంట. సో అందువల్ల 2 months వరకు క్లోజ్ చేశారంట. అంటే మొన్ననే ఒక 1 month క్రితమే ఓపెన్ చేశారు. అప్పటి వరకు క్లోజ్లోనే ఉండింది ఈ టెంపుల్ మొత్తము. ఇంకా అక్కడ విశేషం ఏంటి అంటే యాగంటి మొత్తంలో కాకి అనేది తిరగదంట. సో కాకికి శాపం అంట. సో ఇంక అందుకోసం అక్కడ కాకి తిరగదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ తిరుపతిలో కన్నా ఫస్ట్ ఇక్కడేనంట వెలసింది. ఆయనకి సమ్ గోరికి ఏదో దెబ్బ తగిలితే ఇంకా ఇక్కడ కాదు అనేసి ఇంకా తిరుపతిలో వెలిసారు అని నాకు కూడా అంత కరెక్ట్గా గుర్తులేదనమాట. మా డాడీ చెప్పారు కానీ. సో అది ఇక్కడ విశేషము. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 గృహాలు కూడా చూసేసుకొని వచ్చాము. కిందకు వచ్చిన తర్వాత మా చెల్లి ఇంకా ఏమైనా కొనుక్కుంటాను అనేసి అవి చూస్తుంది. చేతికి రుద్రాక్ష మాలలు అవి ఉంటాయి కదా, సో అవి చూస్తూ ఉంది. నేను మాత్రం మా అమ్మ బ్యాంగిల్స్ వేయించుకో అనేసి ఇంకా మట్టి గాజులు ఉంటాయి కదా. సో ఇదివరకు అసలు నేను బిఫోర్ మ్యారేజ్ అసలు మట్టి గాజులు యాజ్ యూజువల్ ఎవ్వరు వేసుకోరు అనుకుంటా, మేబీ నాకు తెలిసినంత వరకు అయితే, అంటే బిఫోర్ మ్యారేజ్. ఇంకా నేను కూడా అలానే ఇంకా ఇప్పుడే తీసుకుందాము అనుకుంటున్నా. యాక్చువల్గా నా దగ్గర అసలు బ్యాంగిల్స్ కూడా ఏం లేవు, అన్నీ వెడ్డింగ్ టైంలో వేసుకున్న బ్యాంగిల్సే ఇప్పుడు నేను డైలీ యూస్కి వేసుకుంటున్నాను అనమాట. బట్ అవి చాలా పెలుసుగా ఉన్నాయి, వెంటనే బ్రేక్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇంకా అందుకు ఇక్కడ కొంచెం మా నాన్నమ్మ వేసుకునే గాజులాగా ఉన్నాయి ఇవి. ఇంకా కొంచెం అంటే ముద్దు గాజులు అంటుంటాం కదా, సో అవి ఉన్నాయి. ఇంకా అవి తీసుకుందాము అనేసి నేను రెడ్ అండ్ గ్రీన్ ఈ 2 కలర్స్ అదొక డజన్ ఇదొక డజన్ తీసుకున్నాను అనమాట. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ బ్యాంగిల్స్. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకొని చూస్తూ ఉన్నాను కదా రెగ్యులర్గా. సో అది మా చెల్లి మాత్రం ఫస్ట్ అన్ని రుద్రాక్షలు ఉన్నది చూసింది. బట్ ఇంకా అది వద్దు అనేసి మిడిల్లో ఇలా శివుడులాగా ఉండి ఆ తర్వాత అటు ఇటు రుద్రాక్షలు వస్తాయి అన్నమాట, అది చూస్తూ ఉండింది. నేను మాత్రం ఈ బ్యాంగిల్స్ ఇప్పించింది మా అమ్మ. ఇంకా అవి తీసేసుకొని వెళ్దాము అనేసి తీసుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి ఫస్ట్ యాగంటిలోనే వెలిసారు అనేసి నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి టెంపుల్స్లో మీరు అచ్చమాంబ గారి ఇంటికి వచ్చినప్పుడు ఒక ఆమె మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఎలా ఇక్కడికి బ్రహ్మంగారు ఎలా ఏంటి అదంతా. సో అలాగే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఆ గృహలో ఒక పంతులు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ ఆ స్వామి చెప్పారు, బట్ నాకు అంత ఐడియా లేదనమాట. ఆ స్టోరీ మొత్తం చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఏంటి ఇక్కడ ఎలా ఫస్ట్ వెలిచారు, ఇక్కడ నుండి తిరుపతి వెళ్ళి అక్కడ ఎందుకు వెలిసారు అదంతా కూడా. సో అంటే నాకు గుర్తున్న వరకు అయితే గోరు కొంచెం ఇరిగితే ఇంకా ఇక్కడ కాదు, అక్కడ 7 కొండల మీద అయితే విశాలంగా ఉంటుంది అనేసి అక్కడికి వెళ్ళమని చెప్పారంట ఇంకా అందుకోసం నాకు అదే గుర్తుండింది. ఫైనల్గా అయితే ఎలా అనిపించింది ఈ వీడియో మొత్తము అంటే నేను మొత్తం కొన్ని ప్లేసెస్ చూపించాను కదా, ఒక 6 places అలా చూపించాను కదా. సో ఫస్ట్ మనము మహానంది చూసాము, ఆ తర్వాత వచ్చేసరికి బ్రహ్మంగారి నీలమఠం చూసాము, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి అచ్చమాంబ గారి ఇల్లు చూసాము. నెక్స్ట్ 4th ప్లేస్ వచ్చేసరికి రవ్వలకొండ చూసాము. 5th ప్లేస్ మనము సాయిబాబా టెంపుల్ చూసాము. అండ్ 6th ప్లేస్ వచ్చేసరికి మనము యాగంటి చూసాము. ఈ 1 day మొత్తంలో మేము ఇవన్నీ చూసి ఇవన్నీ కవర్ చేసాము. ఇదే ఫస్ట్ టైం అనమాట. బిఫోర్ మ్యారేజ్ మా డాడీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, హంపి తీసుకొని వెళ్తాను అనేసి ఒక 2 to 3 years నుండి చెప్తూనే ఉన్నారు. సో ఆ హంపితో పాటు ఇప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి కుదిరింది 1 dayలో మొత్తము. ఇంకా అహోబిలము ఇవి కూడా ఉన్నాయి, బట్ మేము పెట్టుకుంది ఒక్కరోజే కాబట్టి ఆ ఒక్కరోజులో ఎన్నైతే అవుతాయో అవన్నీ చూసామన్నమాట. అంటే దగ్గరలో ఉన్నవన్నీ చూసాము. చూడలేనివి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే వెళ్దాము అని అనుకుంటున్నాము. సో చూడాలి, ఇంకా దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు అంటూ ఉంటారు కదా. సో ఇంకా చూద్దాము, కుదిరితే వెళ్దాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా. అప్పుడు కూడా నేను మీకు కూడా వీడియో చేసి చూపిస్తాను. ఇంకా మా చెల్లి ఇక్కడ కాశీదారాలు కూడా మళ్ళీ తీసుకుంటుందన్నమాట. ఆమె దాని మీద డెసిషన్ తీసుకోకుండా అన్నీ ఏమంటే అన్నీ చూసుకుంటూ తను తీసుకుంటూ ఉండింది. సో ఈ వీడియో మొత్తం నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన స్టోరీస్ అన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చరిత్ర చెప్పాను కదా. సో నాకు తెలిసింది నేను చెప్పాను. సో మీకు ఇంకా వేరే ఏమైనా స్టోరీ తెలుసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్.